పేరు తోటపల్లి శ్రీనిబాబు. నాది పోలూరు గ్రామం, ఎద్దంపూడి మండలం, బాపట్ల జిల్లా. నేను గత సంవత్సరం పొగాకు రేటు ఉండిద్దని కంపెనీ వాళ్ళు మా కాడకు వచ్చి మాకు బాండ్లు ఉన్నాయి, ఐటీసీ జీపీఐలో బాండ్లు ఉన్నాయి. మా పేర్లు గత 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. వాళ్ళు రేటు ఉండిద్ది అన్నారని ఆశ చొప్పున వేసాము. ఈ సంవత్సరం కనీసం ఇంతవరకు వాళ్ళు పలకరించిన పాపం లేదు మాకు. కనీసం గవర్నమెంట్ కొంటామని చెప్పి రైతు భరోసాలో పేర్లు రాశారు, కానీ కనీసం మా కాడకు వచ్చి మేము పోయి అడిగితే మా పేర్లు కూడా రాయలేదు. ఇక గతి లేక తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు అడుగులు 2200 కాడి నుంచి 3000 లోపు అమ్ముకున్నాను. ఇదండి నా పరిస్థితి. కనీసం ఆ కూర్చుని కూలికి కూడా రాలేదు మాకు. రైతు పరిస్థితి దీనంగా ఉంది. ఈ ప్రభుత్వం మరి కొంటారా కొనరా కూడా మాకు క్లారిటీ లేదు. కొన్న మా చిన్న సన్నకారు రైతుల దాకా వస్తుందని కూడా మాకు ఆశ లేదు. అదండి విషయం చెప్పాలంటే. ఎందుకని ఆశ లేదు? ఆశ లేదంటే నాయకులు కాడి నుంచి మాకు మా పేర్లు తీసేస్తున్నారండి. రైతు భరోసాలో సన్నకారు రైతులు కాకుండా పెద్ద పెద్ద రైతులే రాసుకున్నారు, కానీ చిన్నకారు రైతులతో రాయట్లేదు. అది ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రతి రైతు దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. రైతు భరోసాలు అడిగితే వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ రాస్తున్నారు, కానీ కనీసం ఏ రైతు ఎంత వేసాడు అనేది వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి గ్రామ సభ రోడ్డు మీద పిలిపించి సాయంత్రం పూట రైతులు పిలిపించి ఎంత వేసారని ఎంత లిస్ట్ అనేది రాయట్లేదండి. వాళ్ళు ఇష్టం వస్తే రాసుకుంటున్నారు, లేదంటే ఆ పేర్ల సమస్య లేదు. అసలు చిన్నకారులు మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు రైతు భరోసాలు అడిగితే ఏం చెప్పారు? కనీసం ఆ మంది పేర్లు రాసినప్పుడు ఎక్కడికి వెళ్ళామంది, మేడం మా పొలం మీద లేనంటే నువ్వు వచ్చినప్పుడు రాస్తాను, నాకు ఇదే అయింది, నేను రాయను పో అని మొహమాట లేకుండా చెప్పిందండి. రైతు భరోసా పేరు మాత్రం రాయని కూడా రాలేదు, నా పేరు అడిగినా కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత లాస్ వచ్చింది? ఈ సంవత్సరం దాదాపు నాకు 12 లక్షల దాకా లాస్ వచ్చిందండి. మొత్తం అమ్మేసుకున్నారు పొగాకు? ఎంత రేటు కాడికి అమ్ముకున్నారు? అది 6000 కాడికి అమ్మారండి 4 వలుపు. ఇదేమో 3 2200 కాడి నుంచి 3 లోపు ఇది అమ్ముకున్నాను, లో గ్రేడ్లు. అదే 6000. ఇక ఎవడు వచ్చే పరిస్థితుల్లో కంపెనీ వాళ్ళ దగ్గర పోయినా కూడా మమ్మల్ని ఆలకెచ్చట్లు ఐటీసీ కూడా. ఇది పరిస్థితి అనేది. జీపీఐ కానీ ఐటీసీ కానీ డక్కన్ టొబాకో కానీ రావట్ల పరిస్థితి.